చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, జనసేన పార్టీని చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలోపేతం చేసే దిశగా ఎలాంటి ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్తున్నారు? మన రాయలసీమలో ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో 66 మండలాధ్యక్షులు, 44 మంది జిల్లా కమిటీ మెంబర్స్, అలాగే ఒక 10 మంది స్టేట్ మెంబర్స్, అన్ని కాన్స్టిట్యున్సీస్కి ఇన్ఛార్జెస్ అండ్ పిఓస్. రాయలసీమలో ఉన్న ఏకైక జిల్లా చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా. 14 కాన్స్టిట్యున్సీస్లో 6 కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జెస్ ఉన్నారు, మిగతా వాటిలో పిఓసీలు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 లేక 3 జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే ప్రతి మండలానికి అధ్యక్షుడు ఉన్నారు. మండల కమిటీ వరకు ఉంది చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీస్లో. జనసేన పార్టీ బలంగా ఉంది. అలాగే వీరందరూ కూడా ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళు కాదు. 2014 తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెడితే, ఆ రోజు కష్టాల్లో పార్టీ వెనక ఉండి నిలబడి వైసీపీతో పోరాటం చేసిన నాయకులే వీరందరూ కూడా. ఇప్పుడు కొత్తగా పార్టీ ఇలా ఎక్స్పాండ్ కావాలంటే ఖచ్చితంగా కొత్త వారు పార్టీలోకి రావాలి. ఖచ్చితంగా ఈ పాత వారికి ఎవరైతే ఉన్నారో, కష్టకాలంలో మన పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన ప్రాధాన్యతను ఇస్తూ కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తారని ప్రతి ఒక్క జన సైనికుడు, ఆ నాయకుడు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరితో కూర్చుంటాం, ప్రతి నాయకుడితో మాట్లాడతాము, ఆ జిల్లా కమిటీతో మాట్లాడతాము, అలాగే నియోజకవర్గ నాయకులతో మాట్లాడిన తర్వాతే ఒక పక్కా ప్రణాళిక మీద 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని. ఆ కూటమి నేతల మధ్య కొంత విభేదాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ విభేదాలు ఎందుకు తలెత్తుతున్నాయి అంటారు? అసలు ప్రధాన కారణం కూటమి నేతలు ఇటు జనసేన నేతల మధ్య కూడా కొన్ని విభేదాలు అనేవి ఉన్నాయి. రాజకీయం అంటేనే ఒక పరుగు పందెం. ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు, కానీ రన్నింగ్ రేస్ పోటీ పెడితే 4 నిలబడతారు, పరిగెత్తారు. అలాగా నాయకత్వ పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. ఏ పార్టీలో అయినా ఆ యొక్క దట్ ఈస్ ఎ గుడ్ సైన్. నాయకత్వంలో ఒక బలమైన ఘర్షణ జరుగుతూ ఉందంటే పార్టీ ఎదుగుతూ ఉందని అర్థం. ఖచ్చితంగా అది గుడ్ సైన్. అలాగే కూటమిలో కూడా జనసేన నాయకులు వారి వాటా గురించి ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మా పర్సెంటేజ్ ఆఫ్ నామినేటెడ్ పోస్టులు ఏంటి అని జన సైనికులు చాలా ఆవేదనలో ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక చెప్పారు క్లియర్గా, నాకు అన్నీ తెలుసు, బట్ ఇప్పుడు కొంచెం ఓపిక పట్టాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు, నాకు ప్రతి ఒక్క విషయం తెలుస్తూ, ఇక్కడ జనసేన నాయకులకి ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉందో అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన బలంగా సంస్థాగత ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలైతేమి, అలాగే సర్పంచ్, ఎంపీటీసీ రాబో రోజుల్లో కూడా బలంగా సంస్థాగతంగా జనసేన పార్టీ తనదైన శైలిని చూపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మాటల్లో ముఖ్యంగా చెప్పిన విషయం, మనం రాజకీయం అనేది కొత్త యువత వీరందరూ కూడా ఇట్ ఈజ్ నథింగ్ బట్ సర్వింగ్ ద కంట్రీ, వీఆర్ సర్వింగ్ ద అవర్ నేషన్. సో రాజకీయం అటువంటి అభ్యుదయమైన ఆలోచనలు, అడుగులు ముందుకు వేయాలని చెప్పారు. ఖచ్చితంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే కూటమి కూడా బలంగా అడుగులు ముందుకు వేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట, ఈరోజు రాష్ట్రాన్ని జగన్ పరిపాలన నుంచి విముక్తి చేయాలనుకున్నారు కాబట్టి ఆ రోజు అలయన్స్లో అన్కండిషనల్ అలయన్స్ పెట్టాడు. ఎందుకంటే అక్కడ రాక్షసుని వధించాలంటే బలం కావాలి. కాబట్టి ద ఎయిమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ 2024 ఈజ్ టు డిఫీట్ జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. అది ఏం చేశాడు, ఏదైతే తాడేపల్లిగూడలో మీరు చూసింటారు, అతఃపాతాలను తొక్కుతాను, నామరూపాలు లేకుండా చేస్తాను వైసీపీ అన్న మాటని పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆయన కూడా సీఎం అవ్వాలనుకునే ఆలోచనతో చేయాలని కూడా చేసి ఉండొచ్చు. కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాకు 70 సీట్లు కావాలి, 80 సీట్లు కావాలని ఆయన కండిషన్ పెట్టచ్చు. కానీ ఆయనకు ముఖ్యమంత్రి అవ్వడం కన్నా, పదవి కన్నా ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అన్కండిషనల్ సపోర్టు ఏదైతే అనుకున్నాడో అది రేపు ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకుంటాడు, మేము అనుకుంటాం. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూస్తాం రాబో రోజుల్లో. అది తథ్యం. పవన్ కళ్యాణ్ గారు రాబో రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమైన విషయాన్ని మేము చాలా క్లియర్ చెప్తున్నాం. ఇప్పుడు ఆయన మొన్న చెప్పాను కదా, 24లో జగన్ను ఓడించాలని ఎయిమ్, రాబో ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని ఎయిమ్. పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు నాయకులు ఫ్లెక్సీలు కడుతున్నారు, ఏదైనా నాయకులు వస్తే పెద్ద నాయకులు. రాబో రోజుల్లో మీరు చూస్తున్నారు, పంచాయతీరాజ్ పరిపాలనలో
పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అంటే సర్పంచ్ లెవెల్లో ఒక గ్రామ స్థాయి లెవెల్లో త్రూఅవుట్ రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో పవన్ కళ్యాణ్ గారు ముద్ర వేస్తున్నారు. అక్కడ మంచినీటి సరఫరా అయితే ఏమి, మురుగు కాలువల మెయింటెనెన్స్ అయితే ఏమి, ప్రతి ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ స్థాయిలో ఆయన ఒక పందా వేస్తున్నాడు. అలాగే ఇంకొక బ్యాచ్ ఉద్యోగస్తులు ఉంటారు. పంచాయతీరాజ్ శాఖలో 10,000 ప్రమోషన్లు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో ఉన్న 10,000 మంది ఉద్యోగస్తులు ఆయన్ని సన్మానించారు. అందరు ఉద్యోగస్తులు ఒక నాయకుడిని యూజువల్గా సన్మానించారు. అటువంటి యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పని మీరు చూస్తున్నారు. ప్రజలు చెప్పే మాట, కరెంటు లేని అక్కడున్న అరకులో ఉన్న వారికి కరెంటు ఇచ్చాడు. 75 సంవత్సరాల నుంచి లేదు. రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు ఇస్తున్నాడు. అంటే తను ఒక మంత్రిగా ఉంటేనే, ఒక ఉపముఖ్యమంత్రిగా ఉంటేనే ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఇతను మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకునే రోజు, ప్రజలే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లెక్సీలు కట్టి వెల్కమ్ చేసే రోజు రాబో రోజుల్లో ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసే రోజు వస్తుంది. ముఖ్యమంత్రిగా చూస్తాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. అంటే రాబోయే రోజుల్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని, సీఎం కావాలనే చెప్పే మేమంతా సైనికులమంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నామని చెప్పైతే జనసేన నేత చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.